అద్భుతంగా ఉంది సినిమా అంటే ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి జనాల్లో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ఒక దృక్పథం ఏది ఉంటుందో దానికి భిన్నంగా చాలా అద్భుతంగా విలువల్ని ప్రతిబింబింపజేస్తూ తెలంగాణను ఆత్మను చూపెడుతూ తెలంగాణ అభివృద్ధిని చూపెడుతూ తెలంగాణ ప్రగతిని చూపెడుతూ అద్భుతమైనటువంటి సినిమా. ఇవాళ రేపు ప్రేమ అనేది లేకుండా సినిమాలు ఉండట్లేదు. విలనిజం లేకుండా, రౌడీయిజం లేకుండా, ఘర్షణలు లేకుండా, ఫైటింగ్ లేకుండా సినిమా ఉండట్లేదు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఆ అమ్మాయి తను ప్రేమించినటువంటి బావను పెళ్లి చేసుకోవడానికి నాన్న అనుమతి, తన తండ్రి అనుమతి కోసం ఒక్కసారి తండ్రి వైపు చూడడం అయితే ఉందో ఎంతో గొప్పగా అనిపించింది. నిజంగా సాధారణ సినిమా అయితే కనుక కుటుంబంతో తండ్రితోని సంబంధం లేదు, నా బావ వచ్చిండు నేను వెళ్ళిపోతా అని ఇట్లా ఈ కోణంలో చూపిస్తారు. కానీ ఇక్కడ తండ్రి అనుమతి తీసుకొని అమ్మాయి తన బావను పెళ్లి చేసుకోవడానికి, చోటా కేసీఆర్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంది. ప్రతి డైలాగ్ కూడా సంగీతము అన్ని అంశాలు, అటు మ్యూజిక్ విషయానికి వచ్చినా ఇటు పాటల రచన విషయం గోరటెంకన్న పాట ఇచ్చాడు, అద్భుతమైన పాట. ఒక్క పాట అని కాదు, అన్ని పాటలు బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. తెలంగాణను చూపించింది, అభివృద్ధిని చూపించింది, ప్రగతిని చూపించింది, కేసీఆర్ ఏంటో చూపించింది, గిరిజన ప్రాంతాల బాధ ఏంటో చూపించింది. భూములు సాధారణంగా సినిమాలు వ్యక్తిగత ఇదిగా ఉంటాయి. ఇక్కడ హీరో అందరూ చివరి వరకు తన పెళ్లి కోసం కేసీఆర్ని విలువాలనుకుంటాడు అనుకున్నారు. కానీ దాని వెనుక తన తండా సమస్యను, లగచెర్లను గుర్తుకు తెచ్చింది. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇవాళ లగచెర్ల బాధితులు, అర్ధరాత్రి పోలీసుల జులుం అక్కడ ఎట్లా జరుగుతూ ఉందో మరి వాళ్ళ తెలంగాణ, యావత్ తెలంగాణ ఒక్కసారి భూములు కోల్పోతున్నటువంటి గిరిజనులు, భూములు కోల్పోతున్నటువంటి ప్రజలు, వాళ్ళని ఒక్కసారి కళ్ళ ముందుకు తీసుకొచ్చింది. అద్భుతమైనటువంటి సినిమా కేసీఆర్ సినిమా. రాకేష్ యాక్షన్ అయితే నిజంగా నేను సాధారణంగా జబర్దస్త్లో చేస్తాడట, జబర్దస్త్ చూసి అలవాటు లేదు. ఎందుకంటే దాని మీద ఒక నెగిటివ్ ఇది ఉంటుంది కదా, అది ఒక రకమైనటువంటి హాస్యము అని సమాజం రిసీవ్ చేసుకోలేకపోతే కొంతమంది, కొన్ని వర్గాలు, కొంతమందిని మెజారిటీ వర్గాలు చూస్తుండొచ్చు. అయినప్పటికీ మరి దాన్ని పక్కన పెట్టి కోసిరాజని జబర్దస్త్ ఏది లేకున్నా తనను తాను ప్రూవ్ చేసుకోగలిగిండు నటనలో. అద్భుతమైనటువంటి కథన శైలి, నటన, చాలా చాలా పరిపక్వత. డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు